బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వబోతోంది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఇప్పుడే అంటే కన్వెన్షన్ స్టార్ట్ అయ్యింది. అంటే కన్వెన్షన్ ఇష్యూ వల్ల బిగ్ బాస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే నాగార్జునని హోస్ట్‌గా తీసేయాలి అని కూడా ఈ మధ్య వినిపిస్తున్న వాదన. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' నేనెప్పుడు చూడలేదు. నాకెవరో చెప్పారు. హ్మ్. అయన్నీ చూడలేదు. బట్ ఐ నో ద కాన్సెప్ట్. ఓకే. ఎప్పటినుంచో చేస్తున్నారు. అది ఈ సోనీ టీవీ వాళ్ళని అందరూ తీసుకొని అన్నపూర్ణలోనే ఒక పెద్ద సెట్టేసి చేస్తున్నారు కాబట్టి, అతను కూడా స్టారే కాబట్టి అతనికి ఒక 10, 12 కోట్లు ఇచ్చి ఒక్కొక్క సీజన్‌కి అలా చేస్తున్నారు యాక్చువల్‌గాను. కాకపోతే ఇప్పుడు ఈ కన్వెన్షన్ పడగొట్టేసినప్పుడు కొంచెం డీమీన్ అయ్యాడు కదా! హ్మ్. దాన్ని ఆధారం చేసుకొని ఎవడో పెట్టాడు మళ్ళా. తీసేయాలని చెప్పేసి. ఆడెవడు తీసేయడానికి కాంట్రాక్ట్ అది. కాకపోతే కొంచెం మోజ్ అంటారు కదా! కొంచెం ఇమేజ్ తగ్గుద్ది. ఆ ఇమేజ్ ఎలా తగ్గుద్ది? దానికొచ్చే పబ్లిసిటీ ఉంటది. స్పాన్సర్స్ అవి తగ్గొచ్చు. ఇప్పుడు 'సూపర్ సింగర్' ఒకటి ఉంటది ఇప్పుడు. దానికి అదే 'కౌరవపతి' ఉంటది. హ్మ్. ఇట్లన్నిటికి కోట్లు, కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకొచ్చే ఆదాయాన్ని చూస్తారు. ఆర్‌ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. ఎంతమంది వస్తున్నారు? ఆ మౌజుని బట్టి అందుకనే ఆల్రెడీ రీల్స్‌లో ఎవరెవరికి వచ్చినాయో చేస్తున్నారు. 1 మినిట్. 1 హ్మ్. క్రోర్, 50 లాక్స్, 1 క్రోర్ క్వశ్చన్ అందరూ గెలిచినట్టు చూపిస్తున్నారు. ఓకే. ఎందుకంటే అంత అంత చూపిస్తే గానీ అంత జనాలు అంత మళ్ళా రారు. మర్చిపోతారు. హ్మ్. సో, మళ్ళా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఎలా చేశారో అదే విధంగా 'బిగ్ బాస్' కూడా అంత సౌండ్ వచ్చేటట్టు చేస్తారు. నాగార్జున ఒకడి గురించి కాదు. నాగార్జున ఈజ్ వన్ అమాంగ్ ద గ్యాంగ్. రామానుజన్ అక్కడ అన్యాయాలు జరిగినాయి. కొన్ని కొన్ని బ్యాడ్ జరిగినాయి. కొంతమంది ఫేవర్ జరుగుద్ది. కొంతమంది ఫేవర్ జరగకపోవచ్చు. ఫేవర్ జరిగినోడు బయటకొచ్చి కాలరెత్తే అండ్ కొట్టడం అవి చేశారు. మొత్తానికి తిట్టి అండ్ బూతులు తిట్టేసి చేశారు యాక్చువల్‌గా. నా దగ్గర ఉన్న వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఆ మాత్రం తెలుసు. కౌశల్ నా దగ్గర యాడ్స్ చేశాడు. బిందు మాధవి నా దగ్గరే చేసింది మొట్టమొదట. సమంతాలతో పాటు యాడ్లు చేసింది. తనకు రావడం కూడా మీలాంటోళ్ళు చెప్పినప్పుడు చూసినప్పుడే నేను చూస్తాను కానీ 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుందనేది అంత ఓపిక లేదు నాకు. హ్మ్. ఒకసారి కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను దాని మీద సబ్జెక్ట్ తయారు చేశాను. ఇంకా హుహు. చూడలేదు కూడా. ఏమి చేస్తారో చెప్పాడు. దాని మీద ఒక మంచి కథ తయారు చేశాను. ఒక థ్రిల్లర్. హ్మ్. సో, అంతే తప్పితే దాన్ని వేరే యాంగిల్‌లో నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే బయటికేవో వస్తాయి. రాని అమ్మాయి ఏమనుకుంటది, నన్ను పడుకోమన్నా అంటే చేత నాకు ఇవ్వలేదని అంటాడు. ఇంకేముంటది? అది నువ్వు విన్నావా? నేనన్నానా? ఆళ్ళు చూసారా? ఆ! అది ఏమాత్రం కొంచెం తెలిసున్న అమ్మాయి ట్రాష్ అయినా కూడా అది పెద్దగా రాస్తారు సోషల్ మీడియాలో. వాడికి ఏదో విధంగా వ్యూయర్‌షిప్ రావాలి. ఒక 50,000 50,000 60,000 రావాలి కాబట్టి దాన్ని 4, 5 థంబ్‌నెయిల్‌లు పెట్టి పెడతారు. అంతకు మించి హ్మ్. ఏమి ఉండదు కదా! అలా రావటం కూడా 'బిగ్ బాస్'కి మంచిదే. బ్యాడ్, గుడ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో సంఘంలో నీకు అది ఎక్కువ క్యూరియాసిటీ పెరుగుద్ది టు వాచ్. అది ఎవరితో ఉందంటే అది పడుకుని ఉంటుంది. దాని చేత దాన్ని చూడాలి. మనిషి ఎప్పుడు చూసేవాడు ఎప్పుడు బ్యాడే ఊహించుకుంటాడు. కదా! ఆ విధంగా అన్నీ ప్లస్సే దానికి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ షో, దిస్ కైండ్ ఆఫ్ ఎనీ షో అది వాటెవర్ షో గ్యాంబ్లింగ్ షో అయ్యుండొచ్చు, కరోడ్‌పతి అయ్యుండొచ్చు, 'బిగ్ బాస్' ఈజ్ ద ఆల్ టైమ్ హిట్ అన్ని చోట్ల కాబట్టి, అన్ని చోట్ల ఒక్కొక్కడికి ఒక 20 కోట్లు, 10 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళకి మిగతా ఎస్టాబ్లిష్ మొత్తం 100 కోట్లు వచ్చేది అనుకోండి వీళ్ళకి. ఓవరాల్‌గా అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తాయి 300 కోట్లు. అర్థమైందా? వాళ్ళు ఎందుకు చేస్తారు లేకపోతేనే? ఈ ట్రాష్ సెలెక్ట్ చేసిన వాళ్ళ గురించని నాగార్జున గురించి చేయరు కదా! వాళ్ళకి అందు మీద బిజినెస్ ఉంది కాబట్టి చేస్తారు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? వాళ్ళ స్టూడియోలో మన స్టూడియో కట్టాలి తెలుసా? నాగార్జునకి వేరు, స్టూడియోకి వేరు కట్టాలి. ఆ స్టూడియోలో ఉన్న సెట్ డిస్మాంటిల్ చేయకపోతే ఆ రోజులు కూడా కట్టాలి. ఆ లీన్ పీరియడ్ అంటారు కదా! దానికి కూడా ఒక అమౌంట్ ఉంటుంది. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకొచ్చేది. సో, అంతా బిజినెస్సే. ఒకసారి క్లిక్ అయితే, ఒక సెటప్ ఎస్టాబ్లిష్ అయితే అంతా డబ్బులే వస్తది. ఆ విధంగా నాగార్జునకి మంచి స్టూడియో ఉంది కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు దాన్ని సినిమాల కంటే ఎక్కువ దీనికి ఉపయోగపడుతుందని అతను ప్లస్ అతనే హోస్ట్‌గా ఉన్నాడు కాబట్టి 2, 3 టైమ్స్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడున్న ఈ అన్‌కన్వెన్షన్ కూల్చడంలో అతని ఇమేజ్ పడిపోయింది కాబట్టి అతను అంటే గిట్టలు ఓనోళ్ళు ఎవడో పెడతా ఉంటాడు ఎటువంటి. ఎంతవరకు తగ్గిందనేది పోలింగ్ పెట్టేస్తారు సోషల్ మీడియాలోను. ఇప్పుడు హ్మ్. నాగార్జున 'బిగ్ బాస్'కి నెక్స్ట్ హోస్ట్ చేస్తే మంచిదా? చెడ్డదా? నాకు తెలీదు. ఈ 3 పెడతారనమాట. ఆ! ఈ లోపల ఇతని మీద దొబ్బుదల ఉన్న వాళ్ళందరూ దాన్ని పెడతారు. లేదు దీనికి దేనికి సంబంధం లేదని పెడతారు కొంతమంది. హ్మ్. ఊరికే ఇటువంటి ఒపీనియన్ పోల్ పెడతా ఉంటారు. అది ఆ పబ్లిసిటీ వాళ్ళకి. పబ్లిసిటీ ఫర్ హూమ్? ఆ ఛానల్ ఎవరెవరైతే ఛానల్ కొనుక్కున్నారో వాళ్ళకి ఆళ్ళే పెడతారు. అండ్ ద కనెక్షన్ బిట్వీన్ ద బిగ్ బాస్ ఆర్గనైజేషన్ అండ్ దీస్ ఛానల్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ ఆన్ సోషల్ మీడియా ఈ రోజుల్లో. అంటే ఐ డోంట్ థింక్ అతను తీసేయవలసినంత బ్యాడ్ నేమ్ ఏమి రాలేదు ఇప్పుడు.
బట్ బట్ వాళ్ళ పెర్స్పెక్టివ్ ఎలా ఉందో తెలియదు. అవును. వాళ్ళ పెర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందో అగ్రిమెంట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. అంచేత అది ఈ నాగార్జున యొక్క కరిష్మాకి కొంచెం ఇమేజ్ దెబ్బ అయ్యింది